నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న నల్లమల్లారెడ్డి కాలేజ్లో ఒక స్వామీజీని మాల వస్త్రధారణ, మాల బట్టలు ఏవైతే ఉన్నాయో ఆ అయ్యప్ప స్వామిని ఆ బట్టలు తీసేస్తేనే కాలేజ్ లోపల రావాలి, లేకుంటే లోపలికి అలో చేయము. ఏదైతే మీ స్కూల్ యూనిఫామ్ ఉందో కాలేజ్ది, ఆ కాలేజ్ యూనిఫామ్ వేస్తేనే అలో చేస్తామన్నట్టు చెప్పారు. ఒకసారి దీని గురించి ఇవాళ పొద్దున కూడా చాలా పెద్దగా చర్చ జరిగింది. కాలేజ్ దగ్గరికి వెళ్ళి బీజేపీ నాయకులందరూ కూడా ముట్టడి చేశారు. ఒకసారి మాట్లాడదాం, మరి దీని గురించి వీళ్ళ స్పందన ఏంటి, వీళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారని కూడా తెలుసుకుందాం. నమస్తే అన్న. సో ముఖ్యంగా మీరు ఏం చెప్తారన్న అంటే, లాస్ట్ టైం కూడా మనం చూసినాం అయ్యప్ప స్వాములు ఎవరైతే ఉన్నారో పోలీసు శాఖలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సేమ్ ఇదే తరహాలో జరిగింది. ఇప్పుడు విద్యార్థులకు కూడా ఇదే తరహాలో జరుగుతుంది. ఏం చెప్తారు? గత ప్రభుత్వం ఎట్లయితే ఈ హిందువుల మీద అనుకోండి, ఈ స్వాముల మీద దాడులు చూసినాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు వస్తుంది అనుకున్నాం, కానీ ఈ ప్రభుత్వం ఇంకా రెండింతలు చేస్తుంది. అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏదైతే అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళని పోలీస్ డ్యూటీకి నోటీస్ ఇవ్వడం, ఇట్లా ఇంకా హిందూ దేవాలయంపై దాడులు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. దానిలో ఈ రోజు మా గట్కేశ్వర్ మండలం అంటే పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మల్లారెడ్డి కాలేజీలో అంటే ఆయనైతే గతంలో ఆయన వ్యవహార శైలి కూడా చాలామందికి తెలుసు. ఒక నియంతలాగా వ్యవహరిస్తుంటాడు, ఒక రజాకార్ లాగా. ఎక్కడ గుళ్ళు నిర్మాణం చేయనీయడు అక్కడ ఉన్న ఏరియాలో. అట్లనే ఇప్పుడు ఈ అయ్యప్ప స్వామి ఏదైతే మాల వేసుకున్న స్టూడెంట్ అతన్ని వచ్చిన తర్వాత మాల అంటే ఏదైతే నల్ల డ్రెస్ వేసుకునే వాళ్ళు ఉంటారో, వచ్చిన తర్వాత అతను డ్రెస్ తీసేపించి వాళ్ళ కాలేజీ డ్రెస్ వేయించడం అంటే దురదృష్టకరమైన. అయినా సరే వాళ్ళు బతులాడే ప్రయత్నం చేసినా కూడా తను వినలేదు. అంటే చాలా బలవంతంగా చేపించారు, తనకు ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా చేపించారని చెప్పి కూడా వీడియోలో ఆ బాబు కూడా చెప్పిండు. ఇంకా వేరే విద్యార్థులు అనుకున్నాం వీళ్ళు కావాలని ఇట్లనే చేస్తారని చెప్పిండు. మేము ఈరోజు వాళ్ళని అడిగే ప్రయత్నంలో అక్కడ పోయి నిరసన వ్యక్తం చేసి శాంతియుతంగా ప్రయత్నం చేసినాం. దానిలో పోలీసు వాళ్ళు కూడా బాగా స్వాముల మీద దాడి చేయడం, మా మీద దాడి చేయడం, ఇవన్నీ తోపులాటలు. పెద్ద ఎత్తున 1000 మంది హిందూ బంధువులు, ఒక స్థానికంగా ఉండే అయ్యప్ప స్వాములు అందరూ వచ్చిండ్రు. ఒక ప్రొటెస్ట్ చేసిన అంటే వాళ్ళు చేసిన ఏదైతే అంటే హిందువుల మీద ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నందుకు అంటే వాళ్ళు ముస్లిమ్స్ ఏమో అలో చేస్తున్నారు, అక్కడ నమాజ్ గోనికి అలో చేస్తున్నారు. అంటే ఇట్లా కావాలని చెప్పి హిందువుల మీదే టార్గెట్ పెట్టుకొని చేస్తున్నట్టు కనిపించింది. యాజమాన్యం కూడా మేము పోయి మాట్లాడే ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా అంటే మేము ఇట్లానే చేస్తాం, ఆ రూల్ ఇట్లానంటే అప్పుడు కొన్ని గొడవలు జరిగినాయి. మళ్ళీ తర్వాత పోలీసు వాళ్ళ సహకారంతో వాళ్ళు ఏం చెప్పినంటే, మేము క్షమాపణలు చెప్తున్నాం, ఇప్పటి నుంచి మేము అయ్యప్ప స్వాములని డ్రెస్తో అలో చేస్తామని చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఆయన కాలేజ్ యాజమాన్యంపై ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంది, హిందువులు కూడా మనుషులే, ప్రజలే, మా ప్రభుత్వానికి అందరూ సమానమే అని అనుకుంటే మాత్రం కాలేజ్ యాజమాన్యంపై చర్య తీసుకోవాలని అయితే డిమాండ్ చేస్తున్నా. వాళ్ళు నియంతలాగా అంటే అక్కడ ఉన్న చూస్తుంటాం, ఇంతకుముందు కూడా మాకు తెలుసు, గుడి కూడా నిర్మాణం చేయనియరు, ఇక్కడ హిందువులు బొట్టు కూడా పెట్టుకోనియరు. అటువంటి పరిస్థితి ఇప్పుడు నల్లమల్లారెడ్డి కాలేజీలో ఉంది. కాబట్టి కాలేజ్ యాజమాన్యంపై చర్య తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా ఎటువంటి సంఘటనలు ఈ ఒక కాలేజీ విషయమే కాదు, ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఏ కాలేజీలలో కూడా, ఏ స్కూళ్ళల్లో కూడా ఇట్లా అయ్యప్ప స్వాములకు కానీ ఇంకా ఏదైతే మాలలు వేసుకున్న వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు డ్రెస్ కోడ్ విషయంలో కానీ మాలల విషయంలో మాట్లాడితే మాత్రం కఠిన చర్యలు అంటే ప్రభుత్వం తీసుకోకపోయినా సరే హిందూ సోదరులందరూ, హిందూ బంధువులందరూ కూడా ఈరోజు అంటే బీజేపీ పార్టీ ఒకటే కాదు, ఇంకా దానికి సంబంధించిన యువ మోర్చా కానీ, ఏబీపీ కానీ, ఇట్లా ప్రతి ఒక్కరు సహకారంతో వాళ్ళకు ఏదైతే చేసిన వాళ్ళ కఠిన శిక్ష మేమే ఇస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. అంటే ఇప్పుడు ముఖ్యంగా మీరు వెళ్ళి మార్నింగ్ నిరసన తెలిపినప్పుడు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యంతో వాళ్ళ దగ్గర నుండి మీకు ఎట్లాంటి రెస్పాండ్ వచ్చింది, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యారు? అంటే మొదట వాళ్ళు ఏదో కప్పిపుచ్చే ప్రయత్నం చేసిండ్రు. అంటే మేము దానిలో అక్కడనే గేటు ముందు కూర్చున్నప్పుడు కొంతమంది ముస్లిం సంబంధించిన వాళ్ళ డ్రెస్ కోడ్తో వెళ్తున్నప్పుడు వాళ్ళని ఏం ఆపట్లేదు. ఓన్లీ అయ్యప్ప స్వామిని ఆపడం వల్ల ఇంకా అక్కడ వచ్చిన హిందూ సోదరులందరూ కూడా జర బాగానే వాగ్వాదం జరిగింది. యాజమాన్యంపై మీరు ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుండదని చెప్పి. ముఖ్యంగా మరి హిందువులనే ఎక్కడ చూసినా కూడా హిందువులనే టార్గెట్ చేసినట్టు అనిపిస్తుందా? టార్గెట్ చేసినట్టే అనిపిస్తుంది. దానికి వాళ్ళు పోలీసు వారు అక్కడ లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున నిరసనలు, గొడవలు జరుగుతుండే. కానీ పోలీసు వాళ్ళని పక్కన పెట్టుకొని మాకు డబ్బులు ఉన్నాయి, మేము ఇట్లనే వ్యవహరిస్తామని యాజమాన్యం చూస్తున్నాం. అయితే దానికి మేము ఈరోజు బాగానే ప్రొటెక్ట్ చేసినాం, వార్నింగ్ కూడా ఇచ్చి వచ్చినాం. మళ్ళీ నెక్స్ట్ టైం ఇటువంటి జరిగితే మాత్రం ఊరుకునేది లేదని కూడా చెప్పినాం.